వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం తక్కువ నెయ్యిని ఉపయోగించి సాఫ్ట్గా రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 2 కప్పులు సన్న రవ్వ వేసుకుందాము. మీ దగ్గర సన్న రవ్వ లేనట్లయితే నార్మల్ రవ్వని మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి వేసుకుందాము. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ రవ్వ ముద్దని ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. రవ్వ మనకి నానిందంటే కాస్త పిండి అనేది గట్టిపడుతుంది. అందుకని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి పిండి అనేది కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాం. నెయ్యినంతా కూడా అప్లై చేసిన తర్వాత మనం డివైడ్ చేసి పెట్టుకున్నటువంటి ఒక భాగాన్ని తీసుకొని చేతికి మరికొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తోనే ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒకవైపు మనకి రెడీ అయిందండి. ఇప్పుడు రెండో వైపుకి మార్చుకుందాం. ఇలాగే రెండు వైపులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. చూడండి, మనకి ఇది రెండు వైపులా కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే రెండో పిండి ముద్దను కూడా చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుందాము. చూడండి, ఇలాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో కొన్ని పీసెస్ వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం. దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మిగతా పీసెస్ని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగా మొత్తం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ఇందులో 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిల్ని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి రవ్వలో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు పంచదార పొడి వేసుకుందాము. పంచదార పొడి లేనట్లయితే పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చివరిగా 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ లడ్డు చుట్టడానికి రానట్లయితే మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని లడ్డులాగా చుట్టుకుందాము. ఇలాగే అన్ని లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండేటువంటి రవ్వ లడ్డూలు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.